మనకున్నది ఒక్క జీవితం. ఈ జీవితంలో మనం ఎప్పుడు కన్నులు మూస్తామో మనకు తెలియదు. ఇప్పటికే కొంతమంది సగ జీవితం అయిపోయింది, పావంత అయిపోయింది, కొంతమంది ముప్పావంత అయిపోయింది. ఎప్పుడు కన్నులు మూస్తామో మనకు తెలియదు. మిగిలిన ఈ ఒక జీవితములో దేవుని కోసం బ్రతుకుదాం, దేవుని కోసం జీవించుదాం. నమ్మకంగా దేవుడు ఎందుకు మనల్ని పుట్టించాడు, ఎందుకోసం మనల్ని ఈ భూమిలో ఉంచాడు, ఆయన కోసం కనీసం కొంతైనా నమ్మకంగా దేవుని కోసం పని చేద్దాం. ఇతరులను క్రీస్తు దగ్గరికి తీసుకొని వద్దాం. క్రీస్తును గురించి ఇతరులకు ప్రకటన చేద్దాం. ఆయన ప్రేమను, శిలువ మీద మన కోసం చేసిన బలియాగమును ఇతరులకు ప్రకటించుదాం. మన వలన అయినంత వరకు క్రీస్తును పరిచయం చేసి ప్రజలను క్రీస్తు దగ్గరికి తీసుకొని వద్దాం. సంఘము కొరకు, సంఘ పరిచర్య కొరకు, సంఘ సేవ కొరకు దైవజనుడితో ఉండి సహకారము చేస్తూ, ఆయనకు సహాయపడుతూ దేవుని పరిచర్య, దేవుని సంఘము కొనసాగుటకు, అభివృద్ధి చెందుటకు మన రెక్కల కష్టము, మన ఆర్థిక కష్టము ద్వారా దైవజనునికి సహాయం చేద్దాం. ఎందుకనగా సంఘము క్రీస్తు శరీరముగా పిలువబడుతుంది. ఏదో ఒక రోజు ఈ శరీరముగా పిలువబడుతున్న సంఘం ఎత్తబడుతుందంట. ఎత్తబడే లోపు మనము, మన పిల్లలు, మన కుటుంబము, మన రక్త సంబంధులు, మన వీధిలో ఉన్నవారు, మన బంధుమిత్రులు వీళ్ళందరూ రక్షించబడాలని కన్నీళ్లతో ప్రార్థించుదాం. ఓ రక్షణ పొందకపోతే నరకానికి వెళ్తారు. వారు రక్షించబడితే నరకము నుండి దాటి జీవములు అడుగు పెడతారు, క్రీస్తులు అడుగు పెడతారు, నూతన సృష్టిగా మారుతారు. మనమందరము సంఘములో ఎత్తబడితే యుగ యుగాలు ఆ ప్రభుతో సదాకాలము మనము జీవిస్తాం. ఉన్నది ఒక్క జీవితం, వేస్ట్ చేసుకోగాకండి, వేస్ట్ చేసుకోగాకండి. ఈ జీవితాన్ని వినియోగించుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు డైరెక్ట్గా మీతో మాట్లాడుతున్నారు. లేచి